అదేవిధంగా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఇవి రెండు చాలా ప్రధానమైనవి. మనకి రాష్ట్ర విభజన తర్వాత వారు గద్దర్ అవార్డులను వారు పెట్టారు. మనకు నంది అవార్డులు అనేటి విధంగానే కంటిన్యూ చేస్తాం. అయితే ఈ నంది అవార్డులని ఇవ్వడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మీద ముఖ్యమంత్రి గారితో 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఒక 2-3 నెలల కాలంలోనే మనం నంది అవార్డులు మనకేంటంటే 2012 వరకు ఇచ్చారు, తర్వాత ఆగిపోయినాయి. అందువల్ల వాటిని ఏ రకంగా చేయాలి, అప్పుడున్న వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిని కలిపి చేయాలా, ఎలా చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దీన్ని చర్చిస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు వారితోటి సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలో నంది అవార్డుల ఇవ్వడం కార్యక్రమం కానివ్వండి. అదేవిధంగా నంది నాటకోత్సవాలు, మనకి నంది నాటకోత్సవాలు అనేవి చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నవి. ఇక్కడ చాలా సందర్భాల్లో చేసాం. రాజమండ్రిలో కూడా మనం గతంలో చేసుకున్నాం. మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా మనం ఇక్కడ నంది నాటకోత్సవాలు చేసాం. దాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్లో చేయాలి, నంది నాటకోత్సవాలు మళ్ళీ చేయాలి. అది ఎక్కడనేటువంటిది వెన్యూ ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ అది ఎక్కడ చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని త్వరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాట. అదేవిధంగా